నమ శివాయ శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్కి ఇవ్వండి. ఈ రోజు రాశి ఫలితాలలో గోచార్య రీత్యా మేష రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రాశి వారిలో కొంతమంది ఇల్లు కొనుక్కోవాలని, కారు కొనుక్కోవాలని, బైక్ కొనుక్కోవాలని, సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించాలని ప్రయత్నం చేస్తారు. మీ ప్రయత్నాలు కూడా త్వరలోనే నెరవేరతాయి. జరిగిపోయిన పాత విషయాలను గుర్తుకు తెచ్చుకుని జీవిత భాగస్వామితో గొడవలు పడకండి. విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్లాలన్న మీ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం కొంత మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు ముక్కుచూటిగా మాట్లాడితే ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాశి వారికి ఆర్థికంగా సామాన్యంగానే ఉంటుంది, కానీ రాబోయే ఈ 14 రోజులు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు అయిన వారితో ఇలా అనవసరమైన కొన్ని వివాదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. చిత్రం ఏమిటి అంటే, మీ బంధువులను ఎవరినైనా చూసినప్పుడు వారు మీకు చేసిన ద్రోహం గుర్తుకు వస్తుంది. దాని వలన మీకు వారిపై బాగా కోపం పెరుగుతుంది. తరువాత మీ ప్రమేయం లేకుండానే అనవసరమైన గొడవలు జరుగుతాయి. అందుకే మీకు వీలైనంత వరకు అయిన వాళ్ళ దగ్గర స్నేహంగా ఉండడానికే ప్రయత్నించండి. ఎందుకంటే బంధువుల మధ్య వచ్చే వివాదాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఈ రాశి వారికి ఎంత కష్టపడినా సరే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు పెరుగుతాయి. సేవింగ్ చేద్దాము అంటే ఏమీ మిగలవు. సేవింగ్ మాట తరువాతరా దేవుడా అప్పులు తీరితే చాలు అనిపిస్తుంది. మీరు చేసే వాటిల్లో ఉపయోగం లేని ఖర్చులే ఎక్కువగా కనిపిస్తాయి. రాబోయే 14 రోజులలో ద్వాదశ రాశులలో ఒకటైన ఈ రాశి వారు ఈ గోచారం ప్రకారం ఎటువంటి ఫలితాలను పొందుతారో వివరంగా తెలుసుకుందామండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా పని ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగానే భరిస్తారు. అనుకున్న గమ్యానికి చేరాలన్న పట్టుదలతో ఎక్కువగా కష్టపడతారు. మీరు మనస్ఫూర్తిగానే కష్టపడతారు. అయినా సరే ఏదో ఒక అశాంతి మనసుని పీకుతూనే ఉంటుంది. నేను పర్ఫెక్ట్ గానే చేస్తున్నానా, నేను విజయాన్ని సాధించగలుగుతానా అన్న డౌట్ వస్తుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అయితే మీరు అనవసరమైన విషయాలను పక్కన పెట్టేసి ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నమే చెయ్యండి. ఈ సమయంలో మిమ్మల్ని కుజుడు మాత్రమే ఎక్కువగా బాధిస్తాడు. అందుకే ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలు చూసుకునేటప్పుడు, కుటుంబం వారితో మాట్లాడేటప్పుడు, బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడండి. ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈ రోజు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో విలువైంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది. మన శివోహం ఛానల్ ని ఆదరించండి. అందరికీ ధన్యవాదాలండి. ఓం నమః శివాయ.